అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఎసైన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీ భవనం కూడా కుప్పకూలిపోయింది. దీంతో ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని అంటున్నారు స్థానికులు. ప్రమాద స్థలంలో పరిస్థితి భయంకరంగా ఉంది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. కొందరికి చెవులు, కాళ్లు, చేయిలు తెగిపడ్డాయి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. మరొకవైపు అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. బాధితులకు అందుకున్నటువంటి వైద్యంపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. అలాగే హోంమంత్రి అనిత కూడా ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఎసైన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలినటువంటి ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం కూడా కుప్పకూలిపోయింది. దీంతో ప్రమాదం భారీ స్థాయిలోనే జరిగిందని చెబుతున్నారు అక్కడున్నటువంటి స్థానికులు. ప్రమాద స్థలంలో పరిస్థితి ప్రస్తుతం భయంకరంగా కనిపిస్తోంది. మృతదేహాలన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ కూడా మృతదేహాలు మరిన్ని బయటపడుతూ ఉన్నాయి. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయపడినట్టుగా చెబుతున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగానే ఉంది. కొందరికి చేతులు, కాళ్లు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే గాయపడిన వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. అలాగే అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి ఆయన మాట్లాడడం జరిగింది. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. బాధితులకు ఎటువంటి వైద్యం అందుతుందనే దానిపై కూడా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయం అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. అలాగే హోంమంత్రి అనిత కూడా ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. Ele está